బాపట్ల జిల్లాలో జిలెన్ స్టిక్స్ డిటోనేటర్లు పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలో వైసీపీ నేత హనుమంతరావుకు చెందిన శ్రీ ప్రసన్నాంజనేయ ఎక్స్పోర్ట్ అండ్ గ్రెనేట్ కంపెనీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నిల్వ చేసిన సుమారు 2300 జిలెటిన్ స్టిక్స్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే వైసీపీ నేత హనుమంతరావు గత 20 ఏళ్లుగా మందుగుడ్డు సామాగ్రి సప్లై కేంద్రం నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి హనుమంతరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాపట్ల జిల్లాలో జిలిటెన్ స్టిక్స్ డిటోనేటర్లు పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలో వైసీపీ నేత హనుమంతరావుకు చెందిన శ్రీ ప్రసన్నాంజనేయ ఎక్స్పోర్ట్ అండ్ గ్రెనేట్ కంపెనీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. అట్లా 20 ఏళ్లుగా ఇదే చేస్తుంటే అంటే 20 ఏళ్ళు గుర్తించలేదా? ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? 20 ఏళ్ళుగా అంటే గ్రానైట్ కు సంబంధించి ఈ పేలుడు పదార్థాలు అనేది ఒక పరిశ్రమగా ప్రతి ఒక్కరికి అందిస్తా ఉంటారు. ఇలాంటి పరిశ్రమలు అనేది 5-6 ఆ ప్రాంతంలోనే మాటూరు అలాగే బలికొర ప్రాంతంలో ఉండటం జరిగింది. నిన్న రాత్రికి వచ్చేలకే బలికొర మాటూరుకు సంబంధించి మాటూరులో భారీ పేలుడు పదార్థాలు దొరికినాయి అని చెప్పి ఒక కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్వాపరాలు మనం పరిశీలిస్తే బలికొర మండలం కొనిదెర గ్రామంలో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో ఈ జిల్టెన్ స్టిక్స్ ఇలాగే గ్రైనైడ్లు అనేది ఒక వాహనంలో పెట్టి ఉండటం అనేది సమాచారంతో జిల్లా ఎస్పీ అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బందిని అలర్ట్ చేయడంతో అక్కడ సిబ్బంది వెళ్ళి ఆ ప్రసన్నాంజనేయ గ్రానైట్ లో ఆ వెహికల్ ని చెక్ చేయగా అక్కడ 2300 జిల్టెన్ స్టిక్స్ అలాగే గ్రైనైడ్లు ఇవన్నీ దొరకడం జరిగింది. దీనికి సంబంధించి దీని ఓనర్లు పరిశీలిస్తే వైసీపీకి సంబంధించిన అంటే మాతూరు పక్కనే ఉంటుంది నాగరాజుపల్లికి సంబంధించిన వైసీపీ నేత హనుమంతరావు. ఇతనికి ఆ నాగరాజుపల్లిలోను అలాగే చేమకుర్తిలోను గ్రానైట్ కు సంబంధించిన గిడ్డంగులు ఉన్నాయి. అంటే ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన స్టాక్ అక్కడ చేయటం జరుగుతుంది. కానీ ఆయన ఈ బలిపుర అక్కడ ఫ్యాక్టరీలో పెట్టడం, అది వెహికల్లో ఈ గ్రైనైడ్లు అంటాము అలాగే 2300 గ్రైనైడ్లు అనేది అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది ప్రమాదకరమైనవి కాబట్టి అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది కాక లెక్కగా మించి ఈడ పేలుడు పదార్థాలు ఉన్నాయి అనే అనుమానంతో మొత్తం ఫ్యాక్టరీలు 2 అతన్ని అదుపులోకి తీసుకొని వాటిని చెక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్వాపరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.